2014లో రాష్ట్ర విభజన జరిగింది. సాంకేతికంగా ఉమ్మడి రాజధాని అయినప్పటికీ హైదరాబాద్ ఏపీకి దూరమైంది. అదే సమయంలో హుదూద్ తుఫాన్తో విశాఖ విలవలలాడింది. విమానాశ్రయం రన్వే మీదకు నీరు చేరింది. తూర్పు నౌకాదళం నియంత్రణలో ఉన్న ఎయిర్పోర్ట్ సాధారణ పౌరులకు అవసరాలకు సరిపడా సర్వీసులు నడపలేని పరిస్థితి. ఇంకోవైపు రాష్ట్ర విభజన తర్వాత విశాఖను ఆర్థిక రాజధానిలా అభివృద్ధి చేయాలనే ఆలోచనలు. వీటన్నిటి నేపథ్యంలో ఒక గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం ఏర్పడింది. అయితే ఎక్కడ? ఈ ప్రశ్నకు సమాధానమే భోగాపురం. అదే ఎందుకంటే ఒకవైపు బంగాళాఖాతం అందాలు, మరోవైపు మన్యం పచ్చదనాలు, వీటి మీదుగా ఎగురుతూ కిందకి దిగే విమానాలు, అన్ని రకాలుగా అనుకూలమైన ప్రాంతం భోగాపురం. రెండు 2014లో రాష్ట్ర విభజన జరిగింది. సాంకేతికంగా ఉమ్మడి రాజధాని అయినప్పటికీ హైదరాబాద్ ఏపీకి దూరమైంది. అదే సమయంలో హుదూద్ తుఫాన్తో విశాఖ విలవలలాడింది. విమానాశ్రయం రన్వే మీదకు నీరు చేరింది. తూర్పు నౌకాదళం నియంత్రణలో ఉన్న ఎయిర్పోర్ట్ సాధారణ పౌరులకు అవసరాలకు సరిపడా సర్వీసులు నడపలేని పరిస్థితి. ఇంకోవైపు రాష్ట్ర విభజన తర్వాత విశాఖను ఆర్థిక రాజధానిలా అభివృద్ధి చేయాలనే ఆలోచనలు. వీటన్నిటి నేపథ్యంలో ఒక గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం ఏర్పడింది. అయితే ఎక్కడ? ఈ ప్రశ్నకు సమాధానమే భోగాపురం. అదే ఎందుకంటే ఒకవైపు బంగాళాఖాతం అందాలు, మరోవైపు మన్యం పచ్చదనాలు, వీటి మీదుగా ఎగురుతూ కిందకి దిగే విమానాలు, అన్ని రకాలుగా అనుకూలమైన ప్రాంతం భోగాపురం.